ఆమె పేరులోనే ఉన్నది కాల్వ అని. అంటే దానికి ముందుగా మేము ఒకటి యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం. మురికి కాల్వ సుజాత ఆమె ఏంటంటే మురికి నోటితోటి కంపు నోటితోటి అధికారంలోకి రాకముందు బాపు కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద అవాకులు చెవాకులు పేలింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారంతో విర్రవీగుతూ మాట్లాడింది. ఆనాడు ఇచ్చిన మసిగుడ్డలైతే మరి ఈనాడు ఆ మసిగుడ్డలు కూడా ఇయ్యలేకపోతావు కదా, మరి నువ్వే గుడ్డతోటి సమానం. ఏ గుడ్డతోటి? పిల్లలకు లెట్రిన్ తూడ్చే గుడ్డతోటి సమానమా నువ్వు? నీ ప్రభుత్వము ఏం చేస్తున్నారు? ఆనాడు బాపు కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ వస్తే ప్రతి ఆడబిడ్డకు ఇంటి సారె లెక్క ప్రతి పుట్టింటి నుంచి సారె పంపుతున్నట్టుగా బిడ్డల అందరికి చీరలు పంపించేటోడు. కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి ఒక బతుకమ్మ పండుగకు చీరను ఎగ్గొట్టి మళ్ళీ ఇప్పుడు బతుకమ్మ వచ్చిన తర్వాత 800 చీర ఇస్తా, 600 చీర ఇస్తా, 2 చీరలు ఇస్తా, ఒక చీర కాదు. ఆనాడు బాపు కేసీఆర్ గారి పాలనలో ఎంగిలి పూల బతుకమ్మ రాకముందే అందరి ఆడబిడ్డలకు చీరలు వచ్చేటి. మరి ఎంగిలి పూల బతుకమ్మ అయిపోయి ముద్దపప్పు బతుకమ్మ దగ్గరికి వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ఏ చీరలు లేవు. మరి ఎప్పుడు ఇస్తారు? ఆ పట్టు పితాంబరాలు అదే బతుకమ్మ చీరలు అని పేరు మార్చి తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తీసేసి బతుకమ్మ చీరలు అనేది పేరు తీసేసి ఏదో ఇంద్రమ్మ చీరలు అని పెట్టుకున్నారు కదా. మరి ఇంద్రమ్మ గట్టిన ఇస్తారా, చంద్రమ్మ గట్టిన ఇస్తారా, లేకపోతే సోనియమ్మ గట్టిన ఇస్తారా, లేకపోతే గీతారెడ్డి గట్టేటి ఇస్తారా, లేకపోతే కాల్వ సుజాత వేలకు వేలే కడుతున్నది కదా అవి ఇట్లా ఇస్తారా? మరి ఆడబిడ్డలకు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. బతుకమ్మకి ఇచ్చేటి బతుకమ్మ చీరలు అంటారు. మరి ఇంద్రమ్మ చీరలను ఏ పండుగకి ఇస్తారో తెలియాలి, తెలిసి చెప్పాలి వాళ్ళే.